అయితే ఒకవేళ కొంతమందికి ఏమిటంటే గాయత్రి అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలని ఆ సంధ్యాకాలంలో చదువుకోవాలి అని చెప్పి ఉంటుంది. అది కూడా ఉంది. గాయత్రి అమ్మవారికి సంబంధించి ఇప్పుడు సంధ్యావందనం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే గాయత్రి జపం చేస్తారు, గాయత్రి మంత్ర జపం ఇవన్నీ చేస్తారు. అది ఉన్నటువంటి వాళ్ళు అది చేస్తారు. అది లేనటువంటి వాళ్ళ కోసం విశేషంగా దేవి భాగవతంలో చివరి స్కంధంలో 12వ స్కంధంలో గాయత్రి స్తోత్రం అని ఒకటి ఉంది విశేషంగా. అది చాలా విశేషమైనటువంటి ఒక స్తోత్రం. ఆ స్తోత్రాన్ని చక్కగా సంధ్యాకాలంలో పఠిస్తే అదే విధమైనటువంటి ఫలితం మనకి లభిస్తుంది. ఫలితంలో ఏ విధమైనటువంటి తేడా ఉండదు. అదే విధమైనటువంటి ఫలితం మనకి తప్పకుండా లభిస్తుంది. ఒక గాయత్రి అంటే దాంట్లో 29 శ్లోకాలు ఉన్నాయి. అదే ఆ గాయత్రి స్తోత్రం అని ఒకటి ఉంది. సామాన్యంగా దేవి భాగవతంలో చివరి స్కంధంలోనే గాయత్రి అమ్మవారి యొక్క ఉపాసన పద్ధతి చాలా పద్ధతికి సంబంధించిన చాలా అక్కడ సహస్రనామం, గాయత్రి సహస్రనామం కూడా అక్కడ చెప్పబడింది. కాబట్టి ఈ విధంగా అమ్మవారి యొక్క ఉపాసనకు సంబంధించిన చాలా విషయాలను అక్కడ చెప్పారు. అక్కడ ఉన్నటువంటి ఆ 29 శ్లోకాలు ఉండే గాయత్రి స్తోత్రాన్ని కనుక పఠిస్తే ఆ విశేషంగా గాయత్రి మంత్రాన్ని జపించినప్పుడు వచ్చేటటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో అటువంటి ఫలితమే మనకి దానివల్ల కూడా తప్పకుండా లభిస్తుంది. కాబట్టి దాన్ని అందరూ కూడా చక్కగా పారాయణ చేయొచ్చు. ఆ స్తోత్రాన్ని ఎవరైనా కూడా పారాయణ చేయొచ్చు. అలాగే జగద్గురువులు ధర్మాచరణ గురించి చెప్పేటప్పుడు ముఖ్యంగా హిందువులకి గో సంరక్షణ అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది, తప్పకుండా చేయాల్సింది. ఇప్పుడు నగరాల్లో పట్టణాల్లో ఉండే వాళ్ళకి వాళ్ళు ఇళ్లలో గోవులను పెట్టుకోలేరు, బహుశా గోశాల చుట్టుపక్కల దొరకక కూడా పోవచ్చు. విరాళాలు ఇవ్వడం కాకుండా పట్టణాల్లో ఉండే యువత గోసేవగా ఏమి చేయొచ్చు? అంటే గో సంరక్షణ అనేది ఒకట గోవుని మనం పెంచాలి, దానికి కావలసినటువంటి ఏర్పాటుని దానికి మనకు కావలసినటువంటి స్థలావకాశం ఏర్పాటు మన దగ్గర ఉంటే దానికి మనం ఏదైనా చెయ్యాలి. లేదు ఎవరైతే ఆ పని చేస్తున్నారో వాళ్ళకి సహకరించాలి. ఇది ఒకట మనం చెయ్యాలి, చేసేటటువంటి వాళ్ళకి సహకరించాలి. మనం చేయడం అనేది ఒక విషయం, లేదా ఇంకోళ్ళు ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి సహకరించడం. ఆ సహకరించడం అనేది విరాళాలు ఇవ్వడం అనేది మాత్రమే కాదు, అది రకరకాలుగా ఉంటుంది. ఏ రకంగా వాళ్ళకి కావాల్సింది ఏది ఉంటుందో అది ఇవ్వడం. విరాళాలు ఇవ్వడం అనేది కూడా ఇంకా అది కూడా చేయొచ్చు, అది చేయగలిగినటువంటి విషయం మంచిదే. అది కాకుండా ఇంకేమైనా వాళ్ళకి కావాల్సినటువంటి సహాయం ఇంకేదే రకంగా ఉంటే ఏదైనా ఉంటే అది మనం చేయొచ్చు. అదేవిధంగా ఇంకొకళ్ళకి ఈ పనిని చేయడానికి ఒక ప్రేరణని కలిగించడం. ముందు మనం గోవు యొక్క మహాత్మ్యాన్ని తెలుసుకొని ఇంకోళ్ళకు కూడా దాని యొక్క గొప్పతనం గురించి చెప్పి వాళ్ళు కూడా ఆ పని చేసేట్టుగా ప్రేరేపణ చేయడం. ఈ విధంగా గో సంరక్షణని అందరూ కూడా చెయ్యాలి. కాబట్టి గో సంరక్షణ చెయ్యాలి అని అంటే ఈ విధంగానే చెయ్యాలి. ఎవరైతే ఆ పని, ఎందుకంటే చాలామంది ఉన్నారు ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు చాలామంది చాలా చోట్ల గో సంరక్షణని మంచి మనస్సుతో నిజమైనటువంటి శ్రద్ధతో చేసేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం చాలా చోట్ల చూస్తున్నాం. అంటే కొంతమంది ఏం చేస్తుంటారు అంటే గో సంరక్షణ అంటే ఏదో ఒక వ్యాపారం లాగా చేసేవాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళు ఉన్నారు. అంటే దానివల్ల మాకు లాభం ఉంటేనే మేము గో సంరక్షణ చేస్తాం, లేదంటే లేదు. అంటే ఈ పాలిచ్చేటటువంటి గోవులు ఉంటాయి, వాటిని మాత్రమే పెట్టుకొని కొంతమంది గోశాలలు ఉంటాయి, కొన్ని వాళ్ళ ఉద్దేశం ఏమిటి అని అంటే కేవలం గో సంరక్షణ అనేది ఒక విషయం, అదే ముఖ్యంగా ఉండదు అలా. కానీ చాలా గోశాలలు ఎలా ఉన్నాయి అని అంటే మేమే చూస్తుంటాం, నేనే చాలా చోట్లకి వెళ్తూ ఉంటాం. అక్కడ ఆ గోశాలలు ఎలా ఉంటాయి అని అంటే ఆ గోవులేమి పాలిచ్చేటటువంటి గోవులు కావు. ఎందుకంటే పాలిచ్చేటటువంటి గోవులు కొన్నే ఉంటాయి. కానీ మిగతా అన్ని గోవుల్ని కూడా అక్కడ అక్కడ సంరక్షణ చేస్తూ చాలా కష్టపడి వాటన్నింటినీ కూడా తీసుకొచ్చి వాటన్నింటినీ గోశాలలో పెట్టి వాటన్నింటినీ కూడా చక్కగా సంరక్షించేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా చోట్ల అలాంటి గోశాలలు ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి. మనకి సమయం దొరికినప్పుడల్లా అక్కడికి వెళ్ళి అథవా అక్కడికి కావలసినటువంటి వ్యవస్థని సహాయాన్ని చేయడం ద్వారా ఆ గో సంరక్షణ కార్యంలో మనం కూడా బాగా పాల్గొనవచ్చు. అదేవిధంగా ఇంకొక విషయం, ఇప్పుడు ఏదైనా పుట్టినరోజు వచ్చింది, మన పుట్టినరోజు వచ్చింది, అప్పుడు మనం ఏం చేయాలి? ఊరికే అనవసరమైనటువంటి వాటి కోసం డబ్బుల్ని ఖర్చు పెట్టకూడదు. అనవసరం వాటి వల్ల ఏం ఉపయోగం లేదు. ఆ క్షణకాలం ఏదో సంతోషంగా అనిపించవచ్చు. దానికంటే ఏదో మన పుట్టినరోజు వచ్చినప్పుడు ఏదైనా ఒక గోశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా గోసేవ చేసి వస్తే, అథవా ఎవరికైనా కష్టాల్లో ఉండేటటువంటి వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే అప్పుడు దానివల్ల మనకి పుణ్యము కలుగుతుంది. ఇటువంటి ఒక విశేషమైన సందర్భంలో ఇంకో వాళ్ళకి మనం సహాయం చేసిన వాళ్ళము అవుతాం. మనకి పుణ్యం లభిస్తుంది, ఇంకోళ్ళకి మనం సహాయం కూడా చేసినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి ఊరికి అనవసరమైనటువంటి విషయాల కోసం ఏదో డబ్బులు ఖర్చు పెట్టడం కంటే ఇట్లా పుట్టినరోజు ఏదైనా ఒక విశేష సందర్భం వచ్చినప్పుడు ఇలాంటి సందర్భాల్లో గోవులకు కావాల్సినటువంటిది ఏదైనా ఏర్పాటు చేస్తే అది ఈ విధంగా గోవు సేవ